సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో సంజయ్ రాయ్ మీద ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సంజయ్ రాయ్ మీద అప్డేట్ రావడం అనేది నిజంగా కీలక అంశం అని చెప్పేసి చెప్పాలండి. ఇప్పటి వరకు అతను జైల్లో ఏం చేస్తున్నాడు ఏంటి అనేటువంటి దాని మీద ప్రస్తుతానికైతే అప్డేట్ లేదు, కానీ ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. సో ఏం జరిగింది? నాగరాజ్ గారు, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆగస్టు 9 ఏదైతే అత్యాచారం పేరు మీదుగా ఏదైతే కేసు నమోదైందో దానిలో కీలకమైన నిందితుడు ఆగస్టు 10వ తేదీ నాడు అరెస్టు చేయబడినటువంటి సంజయ్ రాయ్ని రకరకాల టెస్టులు, పాలిగ్రాఫ్ టెస్టులు చేశారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత అతని మీద ఎఫ్ఐఆర్ నమోదై అతని మీద పాలిగ్రాఫ్ టెస్టులు, నార్కో టెస్ట్గా కోర్టు అనుమతి ఇవ్వలేదు. కానీ చాలా పూర్తిగా సంక్లిష్టంగా ఉన్నటువంటి ఈ కేసుకు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత నెక్స్ట్ ఘట్టం ఏదైతే ఉందో ఛార్జ్ షీట్, అంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వచ్చేటువంటి మెయిన్ స్టెప్ ఏదైతే ఉందో ఛార్జ్ షీట్ అనేది ఈరోజు సిబిఐ వాళ్ళ దర్యాప్తులో భాగంగా మొత్తం కంప్లీట్ ఛార్జ్ షీట్ని ఈరోజు సీల్డా కోర్టులో మధ్యాహ్నం 2 గంటలకు ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ ఛార్జ్ షీట్ అంటే ఏంటి అంటే దర్యాప్తు కోణం ఏదైతే ఉందో పూర్తిగా ఈ యొక్క కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత పోలీసులు చేసినటువంటి ఈ ప్రధాన ఇన్వెస్టిగేషన్ తలకి ఎంటైర్ టోటల్ ఫైల్ రిపోర్ట్ అంటారు. ఈ టోటల్ ఫైల్ అన్నది ఛార్జ్ షీట్ అని పిలుస్తారు. ఈ ఛార్జ్ షీట్ని బేస్ చేసుకుని తర్వాత కోర్టులో ట్రయల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఇది కీలకమైన ఘట్టం అనమాట. అంటే టోటల్గా దర్యాప్తు కంప్లీట్ చేసినట్టుగా ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద ఛార్జ్ షీట్. అంటే దర్యాప్తు సంస్థ సిబిఐ ఏం చేశారు అంటే 200 మంది మనుషులకి పూర్తిగా 200 పర్సన్స్కి ఒక సెంటెన్సెస్ పూర్తిగా తీసుకొని వాళ్ళ వాంగ్మూలాన్ని మొత్తం తీసుకొని ఒక ఫైనల్ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు ఈరోజు సీల్డా కోర్టులో. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక నెక్స్ట్ స్టెప్ ఒకసారి ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఇక ప్రాసిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. దీని మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇమీడియట్గా దీని మీద అంటే మనకి సిఆర్పిసిలో సెక్షన్ 225 నుంచి సెక్షన్ 334 వరకు కంప్లీట్గా ఇప్పుడు ట్రయల్స్ అంటే ప్రొసీడింగ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కోర్టులు. దీనికి సంబంధించి అంటే దర్యాప్తు బృందం ఏదైతే ఇచ్చిందో ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకొని ఏదైతే కంప్లీట్గా ట్రయల్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇక ముందుకు అడుగుపడే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఇచ్చిన ఛార్జ్ షీట్లో మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కేసుకు సంబంధించి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కేసుకు సంబంధించి ఏకైక వ్యక్తి సంజయ్ రాయ్ ఒక్కడే అత్యాచారం చేశాడు. ఇందులో సామూహిక అత్యాచారం లేదు, ఈ మిగిలిన వ్యక్తుల యొక్క ప్రమేయం లేదు. అత్యాచారం రెండు కూడా ఇతనే చేశాడు అన్నటువంటి అభియోగంతో పూర్తిగా సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి కీలక ఘట్టం ఏదైతే ఉందో ఛార్జ్ షీటు ఈరోజు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. అయితే అసలు ఛార్జ్ షీట్ అంటే ఏంటి, దీని యొక్క ప్రొసీడింగ్స్ ఏముంటాయి? ఛార్జ్ షీట్ అనేది ఇండియన్ సిఆర్పిసి సెక్షన్ 173 ప్రకారం ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అంటే ఒక అత్యాచారం అయిన తర్వాత ముందుగా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు, దాన్ని బేస్ చేసుకొని నిందితుల్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత అసలు కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. దీనికి టైం పీరియడ్ ఉంటుంది. 60 days అన్నది జనరల్గా ఉన్నటువంటి టైం పీరియడ్. అరెస్ట్ చేసిన తర్వాత అంటే అతను అరెస్ట్ చేసినప్పటి నుంచి 60 days టైం తీసుకుంటారు దర్యాప్తు బృందాలు. ఇక్కడ ఒక కీలకమైన మలుపుకోవడం అంటే ఒక కీలకమైన విషయాలు ఏంటంటే ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వితిన్ 60 daysలో అరెస్ట్ చేసినప్పటి నుంచి 60 daysలోగా కంప్లీట్గా ఒకవేళ ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదనుకోండి కోర్టులో, డెఫినెట్గా నిందితుడికి బై డిఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని డిఫాల్ట్ బెయిల్ అంటారు. కానీ ఒకసారి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత డిఫాల్ట్ బెయిల్ అనేది ఉండదు. అంటే వితిన్ 60 daysలోగా కంప్లీట్ చేయాలి. ఈరోజు మనకి సిబిఐ వాళ్ళు ఆగస్టు 10న అరెస్ట్ చేశారు. ఈరోజు సెప్టెంబర్ 7వ తారీఖు, అంటే ఇంకా 2 months కంప్లీట్ కాలేదు. ఆగస్టు 10, సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 10, అంటే 60 daysకి ముందే 57th day నాడే ఈరోజు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు. కాబట్టి అక్యూజ్డ్ సంజయ్ రాయ్కి ఇక బెయిల్ వచ్చే అవకాశం లేదు. కేసులో దీనికి సంబంధించి విచారణ పూర్తిగా స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి సెక్షన్ 223 ప్రకారం సిఆర్పిఎస్లో సెక్షన్ 223 ప్రకారం ఇమీడియట్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఈ నివేదికను ఇస్తారు. సెక్షన్ 225 నుంచి సెక్షన్ 235 వరకు ఉన్నటువంటివి ఇక ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఈ కాపీ ఇమీడియట్గా పీపీకి వెళ్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీన్ని తీసుకుంటారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీన్ని తీసుకున్న తర్వాత డిఫెన్స్ లాయరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అంటే ఇక విచారణ అనేది ప్రారంభమవుతుంది. కోర్టులో ట్రయల్స్ కాకుండా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది బేస్డ్ ఆన్ ద ఛార్జ్ షీట్. అయితే
ఈ విచారణ ప్రారంభం ఏంటి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనకి ఛార్జ్ షీట్ వన్స్ ఫైల్ అయింది కాబట్టి నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ అనేది ఉండే అవకాశం 100% ఉండదు. సో ఇక్కడ అవకాశం లేదు. 57th డే నాడు ఈరోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అంటే సంజయ్ రాయ్ మీద ఇక విచారణ కంప్లీట్గా కోర్టులో విచారణ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పార్టిసిపేట్ చేస్తారు, డిఫెన్స్ లాయర్గా కవితా సర్కార్ ఎవరైతే ఇతను తరపున చేస్తున్నట్టో వీళ్ళిద్దరికీ కోర్టులో ఇక్కడ రేపటి నుంచి కూడా కంప్లీట్గా దీనిలో స్టార్ట్ చేస్తారు. అయితే విచారణ స్టార్ట్ చేయాలా, ఇది కాగ్నిజబుల్ ఎట్లా చేయాలి ఏంటనేది ఇది అంటే న్యాయమూర్తి గారు జస్టిస్ గారి చేతిలో ఉంటుంది. అది ఏ ప్రొసీడింగ్స్ ప్రకారం వెళ్ళాలి, ఎలా జరగాలనే విషయమే జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇమీడియట్గా అంటే ఇక విచారణ అవుతున్న దశలోనే ఇంకా సెక్షన్ దీనిలో భాగంగా ఎవరైతే దోషి ఉన్నాడో, ఎవరైతే నేరస్తుడు అని అభియోగం చెప్పాడో అతనికి ముందుగా చెప్తారు, ఇది నీ పైన ఛార్జ్ షీట్ వచ్చింది, దీన్ని నువ్వు అంగీకరిస్తావా అంగీకరించట్లేదా. అంగీకరించాడు అనుకున్నప్పుడు విచారణ తొందరగా ముగుస్తుంది. అంగీకరించట్లేదు అన్న సందర్భంలో పూర్తిగా సాక్ష్యాలన్నింటినీ కూడా ఎవిడెన్సెస్ అన్ని పట్టుకుంటూ ఇమీడియట్గా దీన్ని ముందుకు తీసుకెళ్తారు జస్టిస్ గారు ఛార్జ్ షీట్ని బేస్ చేసుకొని. ఇమీడియట్గా ఇక్కడ నుంచి ఆయనకి ఇందులో నేను చెప్పినట్టుగా సెక్షన్ 223 నుంచి సెక్షన్ 235 వరకు ఉన్న సెక్షన్స్ మధ్యలో చివరి 235 వరకు ఏంటంటే నిందితుడి మీద నేరారోపణ పొందిన తర్వాత ఇటువంటి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి శిక్ష కూడా సెక్షన్ 235 ప్రకారం అతనికి విధించే అవకాశం ఉంటుంది. సో మనం ఏదైతే అనుకుంటున్నామో గడిచిన ఎపిసోడ్ల ప్రకారం ఇమీడియట్గా ఎంత తొందరగా నిందితుడికి అభయకి న్యాయం జరగాలి, నిందితుడికి శిక్ష పడాలన్న విషయం ఏదైతే వచ్చిందో ఈరోజు సిబిఐ వాళ్ళు ఎప్పుడైతే ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కాబట్టి ఇంకా ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి, రేపటి నుంచి కూడా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఛార్జ్షీట్లో ముందుగా నేను చెప్పినట్టు ఇతడు ఒక్కడే పార్టిసిపేట్ చేసే తప్పించి ఇందులో వేరెవరూ లేరు. సామూహిక అత్యాచారం కాదు, ఇట్స్ నాట్ ఏ గ్యాంగ్ రేప్. ఎక్కడ కూడా ఈ ఛార్జ్షీట్లో గ్యాంగ్ రేపుకు సంబంధించి ఎక్కడ కూడా డీటెయిల్స్ అయితే చెప్పలేదు. కేవలం సింగిల్ పర్సన్ ఇందులో పార్టిసిపేట్ చేసినట్టుగా ఈరోజు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆగస్ట్ 9th హర్రర్ అని ఏదైతే చెప్పుకున్నాం దానికి సంబంధించి ప్రధానమైన ముందడుగు అయితే ఇప్పుడు పడింది నాగరాజు గారు. ఒకసారి పేరు ఎఫ్ఐఆర్లో నమోదైన తర్వాత దీని మీద బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్స్ అన్ని పూర్తి చేస్తారు. అంటే ఒకసారి మరి డౌట్ వస్తుంది, ఛార్జ్ షీట్లో ఏమైనా చేర్పులు మార్పులు చేసే అవకాశం ఉంటుందంటే 99% ఒకసారి ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత అందులో కరెక్షన్స్ కానీ యాడింగ్స్ కానీ ఉండే అవకాశం అయితే ఉండదు మ్యాక్సిమం ఛార్జ్ షీట్ అనేది. సో ఇక ఎవరైతే హత్య చేసినటువంటి అత్యాచారం చేసినటువంటి నేరస్తుడికి ఎవరైతే ఉందో ఇక శిక్ష పడడానికి దగ్గరగా అడుగులు ముందు పడుతున్నట్టుగా మనమైతే ఈ ఛార్జ్ షీట్నే ప్రధానంగా మనం నిర్వచించుకోవచ్చు. నాగరాజ్ గారు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అంటే ఊపిరి పీల్చుకునే అంశం ఏదైనా ఉంది అని అంటే దీనికి సంబంధించి ఇదే అంటే సత్వర న్యాయం కోసం చెప్పేసి పోరాటం చేసేటువంటి వాళ్ళు మనతో పాటు ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక మంచి న్యూస్ అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. ఏదేమైనా వి వాంట్ జస్టిస్, వి డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.